వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, దాసరి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇదంతా కూడా ఏదో వైసీపీని ఇబ్బంది పెట్టడం కోసం తీస్తున్నటువంటి నిర్ణయాలని చెప్పేసి ఇజ్రాయెల్ గారు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇక్కడ పార్టీలు అలాంటివి ఏమి ఉండవు కదా. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు తీసుకునేటటువంటి డెసిషన్ కాదు కదా ఇది. మరి ఎందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ గారు ఆ విధంగా అనుకుంటున్నారు? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉందా పార్టీ అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మార్పింగ్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్న ఇష్టానుసారం. గతంలో మనం చూసాం బోరుగడ్డ అనిల్ అనేటటువంటి పర్సన్ ఏ విధంగా మాట్లాడాడు అనేది. రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి ఆయన ఎలా మాట్లాడారు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా చూపించాలని కూడా దరిద్రం కాబట్టి మనం చూపించట్లేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కూడా చర్యలు తీసుకోకూడదు. తర్వాత ప్రశ్న రావని విషయంలో ఫస్ట్ అసలు మాకు మావాడే అన్నారు, తర్వాత మాకు సంబంధం లేదన్నారు, టీడీపీ అన్నారు, తర్వాత ఇప్పుడు అవసరమైతే మేము లీగల్ ఐడి కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. రాజు గారు, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అయితే వైఎస్ఆర్సీపీ, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశం గురించి ఆయన ప్రస్తావిస్తూ క్యాబినెట్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విధంగా, లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019-24 మధ్యలో అసలు ఒక్కసారైనా క్యాబినెట్ మీటింగ్ జరిగిందో లేదో వాళ్ళు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా మంత్రివర్గ సమావేశం పెట్టి మంత్రులను అడిగి తీసుకున్న పరిస్థితి లేదు. ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి కానీ, లేకపోతే ఒక పోలవరం సంబంధించి కానీ ఏ మంత్రికి ఆ మంత్రిత్వ శాఖ గురించి 0% నాలెడ్జ్ ఉండేది. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాలు పెట్టి, క్యాబినెట్ మీటింగ్స్ పెట్టి నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటుంటే వీళ్ళకి కొత్తగా ఉంది. వీళ్ళకి తెలియదు కదా అసలు మంత్రివర్గ సమావేశం అంటే ఏంటి, క్యాబినెట్ సమావేశం ఏంటి, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుంది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. పార్టీలు వస్తాయి ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ రోజున ఒక పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు, రేపొద్దున వేరే పార్టీ స్థాపించవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేవి పర్మనెంట్ గా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ఈ రోజున సోషల్ మీడియా మీద ఏ ప్రభుత్వం అయినా కూడా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎట్లా నియంత్రించాలంటే వాళ్ళకున్న రైట్స్ని కాలరాయటం కాదు, వాళ్ళకున్న హక్కుల్ని కాలరాయటం కాదు, సోషల్ మీడియా హక్కుల్ని కాలరాయటం కాదు. వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా ఛానలైజ్ చేసి ఇక్కడ తప్పు చేస్తే మనం తప్పించుకోవచ్చు అనే ఒక భావన వాళ్ళకి రాకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన రోజున ప్రతి ఒక్కళ్ళకి జవాబుదారీతనం ఉంటుంది, ప్రతి ఒక్కడు ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఈ రోజున కొన్ని లక్షల ప్రొఫైల్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి రాజు గారు, ఎవడికి తలాతోక లేదు. వాడి ఫోటో వాడు పెట్టుకోడు, ఒక అథెంటికేషన్ లేదు, ఒక ఆథరైజేషన్ లేదు. ఎవడు పడితే వాడు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే, లేకపోతే ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుని మిమ్మల్ని కావాలంటే మిమ్మల్ని బూతులు తిట్టేస్తాడు, నన్ను కావాలంటే నన్ను బూతులు తిట్టేస్తాడు. వాడు ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవరో పట్టుకోలేరు అనే విధంగా ఒక ముసుగేసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని జనసేన వాళ్ళని తిడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని టీడీపీ వాళ్ళని తిడతారు, టీడీపీ ఫోటో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో పెట్టుకుని బీజేపీ వాళ్ళని తిడతారు. ఇట్లా ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఈ ముసుగు వీరులు ఎవరో తెలియకుండా ఇన్ని సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాం రాజు గారు. 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో బూతులు తిట్టించుకున్నాం, మార్ఫింగ్ చేయించుకున్నాం. ఈ సోషల్ మీడియా బారిన పడి ఈ బాధలు పడలేక ఫ్యామిలీతో ఒక మంచి ఒక ఈవెంట్ చేసుకుంటే ఆ ఈవెంట్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ తలకాయలు తీసి వేరే వాళ్ళ తలకాయలు పెట్టి, లేకపోతే వీళ్ళ తలకాయలు వేరే బాడీలకు పెట్టి మార్పు చేస్తున్న దుర్మార్గులు, దుష్టులు ఈ రోజున సోషల్ మీడియాలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఆర్టికల్ 19 అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే విషయాన్ని మర్చిపోయారు. ఒక విషయాన్ని చెప్పాలంటే, లేకపోతే ఒక విమర్శ చేయాలంటే పూర్వంలో ఎలా ఉండేదంటే సర్కాజం వాడేవాళ్ళు, ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. ఎటకారంగా మాట్లాడవచ్చు, పరిధిలో ఉండి మాట్లాడవచ్చు, అట్లాగే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. ఇంతకుముందు కార్టూన్స్ రూపంలో వాళ్ళు చెప్పాలనుకున్నవి వ్యంగ్యంగా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున అవన్నీ మాయమైపోయినాయి రాజు గారు. ఇవన్నీ కూడా మాయమైపోయి ఈ బెర్రి తలలు
వెర్రి తలలు వేసుకుని వీళ్ళు వచ్చేసి ఇంట్లో వాళ్ళని మహిళల్ని ఒక చిన్న వీడియో పెడితే లేకపోతే ఒక చిన్న వీడియో మాట్లాడి పెడితే కింద కామెంట్స్, ఒక చిన్న పోస్ట్ పెడితే దాని కింద కామెంట్స్ విచ్చలవిడిగా అయిపోయిన పరిస్థితి. గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసి కొత్త కొత్త సెక్షన్స్ కూడా, కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ మెటా వీళ్ళందరితో కూడా ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఒక ఆధార్ కార్డు అథెంటికేషన్ తీసుకొచ్చి, లేదంటే ఒక 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 డెడికేటెడ్ అప్రోచ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ప్రొఫైల్ని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి ప్రొఫైల్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పోస్ట్ నేను ఈరోజు పెడితే 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని వెతికి నా మీద కేసు పెట్టగలిగే, నేను గనక తప్పుగా పెట్టుంటే నన్ను ఇంట్రాగేట్ చేసే చట్టాలు ఖచ్చితంగా తీసుకురావాలి రాజు గారు. ఎందుకంటే తీసుకురాకపోతే ఎవరికి వాడికి జవాబుదారీతనం లేకపోతే ఇష్టం వచ్చినట్టు నేను పోస్ట్ పెట్టేసి ఇజ్రాయెల్ గారు కరెక్టే. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ డెసిషన్ కరెక్ట్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ అంటే ఏమంటారంటే ఆడబిడ్డలు ఇది ఏమైంది, తర్వాత వచ్చి సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది, వీటి గురించి మీరు క్యాబినెట్ భేటీ పెట్టుకుంటారనుకుంటే అవన్నీ కూడా వదిలేసి దీని మీద పెట్టుకున్నారని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి వారికి మీరు ఇచ్చే ఆన్సర్? సార్, క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు డిస్కస్ చేస్తారు. ప్రభుత్వం ఏ పథకాలు తీసుకురావాలి, లేకపోతే ప్రజలకి అభ్యున్నతి కోసం, లేకపోతే వాళ్ళ సంక్షేమం కోసం ఏమి నిర్ణయాలు తీసుకోవాలనేది క్యాబినెట్లో నిర్ణయిస్తారు. మేమేమన్నా పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదని మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే, లేకపోతే మీకేమన్నా కొత్తగా మీరేమన్నా సజెషన్స్ చెప్పాలనుకుంటే మీరు క్యాబినెట్లో కూర్చోలేరు కదా. మీరు కూర్చోగలిగింది ఎక్కడ? మీరు అసెంబ్లీలో కూర్చోగలరు. మీకు 11 సంఖ్యతో మిమ్మల్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు కదా ప్రజలు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే, మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా 10 మంది లేకపోతే మీ ఎమ్మెల్సీలు మీరంతా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ అబ్జెక్షన్స్ చెప్పాలి. ఇక్కడ సోషల్ మీడియాలోనో లేకపోతే టీవీ డిబేట్లోనో కూర్చుని మీరు పథకాలు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వట్లేదు అని చెప్పి మీరు చెప్పడం కాదు. మీకు ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి, వాళ్ళ తరపున పోరాడడానికి, వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి మీకు 11 మందిని గెలిపించారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ గొంతు వినిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది తప్ప ఇక్కడ కూర్చుని కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి ఇక్కడ అభ్యంతరం తెలపడం కరెక్ట్ కాదు. ఓకే కిరణ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.